కరీంనగర్ సిరి జువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి నేను ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైన, వైద్యులైన, తర్వాత నిరుద్యోగులైన, ఉద్యోగులైన, తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏదైతే విఫలమైన తర్వాత ఫామ్ హౌస్ పంపించారో అంతకన్నా దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నది. దునపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది. అందుకోసానికే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఆలోచించి ఓటు ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీకి వేయాలని నేను కోరుతాం. రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా విజయం తథ్యం. ఎందుకంటే చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, హితం కోసం, ఈ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులుగా చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఆలోచిస్తారు ఈ దేశం, ఈ సమాజం కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఏ పార్టీ పనిచేస్తున్నది, ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేసేటువంటి పట్టభద్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దేశ హితవు కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సాక్షాత్తు ఆయన ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలన అని పేరు చెప్తూ ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి పనులు 10 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మారని వారి గుణము, మంత్రుల యొక్క ఆలోచన విధానము, వారికి ఉన్నటువంటి అవగాహన లేమి, అలాగే ఒకసారి ఎంపీ గెలిచినా, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాం, ఒకసారి ఎమ్మెల్సీకి పోటీ చేసినాం, నాకు అనుభవం ఉందని అనుకుంటున్నటువంటి అవగాహన లేని ఈ ముఖ్యమంత్రి గారు ఇన్మెచ్యూరిటీ ఆలోచన విధానంతో ఇవాళ ఎలాంటి పాలన చేస్తుండో అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ తరపున నిలబడిన అభ్యర్థుల పరాజయానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని తెలియజేస్తూ ఈసారి కొమరయ్య గారు కానీ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన అంజిరెడ్డి గారి విజయం తథ్యమని తెలియజేస్తారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీనియర్ బీజేపీ నాయకులు, సేవా నిరతి గల నాయకులు శ్రీ అంజిరెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. రాబోయే 2 వారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఒక పరీక్ష సమయం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ఇవాళ గొప్ప అవకాశం. సంవత్సర కాలం పాటులోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇవాళ పేపర్ మీరు చూడండి, ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా వాళ్ళు డిఫెన్సివ్ లోనే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు అఫెన్సివ్ క్యాండిడేట్ గా పేరుండేది. వాళ్ళు అట్లా లేనేలేదు, ఆయన డిఫెన్స్ ఆడుతున్నాడు. అంటేనే వాళ్ళు వెనుకబడిపోయినారు, ప్రజల్లో వాళ్ళ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నదనే విషయం తేటతెల్లమైంది. ఈ జిల్లాలో 13 మంది శాసనసభ సభ్యులుంటే వారు 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఏం న్యాయం చేశారు? ఇవాళ మేము అసెంబ్లీల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రాజీవ్ రహదారి గురించి అడిగినాం. ఇవాళ వాళ్ళు ఎవరన్నా అడిగినరా? కనీసం పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా? ఇవాళ హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే 3 గంటల సమయం పడుతుంది. ఆ బిఓటి కాంట్రాక్టర్ కనీసం కాంపెన్సేషన్ ఇచ్చి ఆయనను పక్కకు జరిపి జాతీయ రహదారిగా మార్చడానికి కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటలేరు. పట్టభద్రులందరూ తీవ్రమైన అసంతృప్తితోటి ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేకతతోటి ఉన్నారు. తప్పకుండా మా అభ్యర్థికి ఓట్లేస్తారు, గెలిపిస్తారనే ఆశాభావం మాకున్నది. అట్లనే ఇవాళ సిపిఎస్ విషయంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. పట్టభద్రులకు వాళ్ళు ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏదైతే విషయం ఉన్నదో నిరుద్యోగులకు, అది కూడా హామీ నిలబెట్టుకోలేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. నిరుద్యోగులు నిండా ముంచారు, ఇవాళ ఉద్యోగస్తులను నిండా ముంచుతున్నారు. ఇవాళ కనీసం
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు లేక వాళ్ళు అపసోపాలు పడుతున్న పరిస్థితి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి. ఎన్నడూ లేదు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఫైనాన్స్ మినిస్ట్రీలో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో. కాబట్టి ఈ విపరీతమైన ధోరణి ఎక్కడ గత 14-15 నెలలుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఎంప్లాయీస్ కనీసం కాంట్రిబ్యూషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. వాళ్ళకు వాళ్ళ వాటాగా కట్టాల్సిన డబ్బుల్ని కూడా అకౌంట్ లో జమ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఇవాళ శాసనసభలో కానీ శాసన మండలిలో కావాల్సింది అధికార పార్టీకి మడుగులు వచ్చే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతుకలు కావాలి. కాబట్టి మా అంజిరెడ్డి గారిని గెలిపించండి. తప్పకుండా మండలిలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం యొక్క గొంతుకై, ప్రజల గొంతుకై ఇవాళ మా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం. వారి సాధక బాధకాలను శాసన మండలి ముందు పెట్టే అవకాశం మాకుంటది. ఇవాళ అధికార పార్టీ అన్ని విధాలుగా విఫలమైంది. వారికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకా దారి తప్పే అవకాశం ఉన్నది. కానీ వారికి దారి చూపించాలంటే, వారిని సరైన గాడిలో పెట్టాలంటే తప్పకుండా ప్రతిపక్షానికి అందులో ప్రశ్నించే గొంతుకలకు, అందులో భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇస్తే ప్రజా గొంతుకై వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ పట్టభద్రులందరికీ వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా. ఇది బ్రహ్మాండమైన అవకాశం. ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఇదొక సావకాశం. మనం ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. తప్పకుండా మన శక్తియుక్తులను అందరినీ కూడగట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తామని మీకు అందరికి తెలియజేస్తూ చూసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై. పట్టభద్రుల ఎమ్మెల్సీగా హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి నియోజకవర్గ సంబంధించినటువంటి ఒక ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ రోజు ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించే గలంగా మారాడు. మళ్ళీ ఈ రోజు శాసన మండలిలో ప్రశ్నించే గలము అక్కడ లేదు. ఒక ఏబిఎన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ప్రజల తరపు నుంచి వారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వారిని బలపరచడానికి ఇక్కడి నుంచి ఇటు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా ఈ ప్రాంతం మొత్తం పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా వారిని ఆశీర్వదించేసి వారిద్దరిని కూడా మళ్ళీ శాసన మండలి పంపిస్తే ప్రజల వాణిని, ప్రజల ఒక డిమాండ్స్ ని, సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్యల పైన మాట్లాడటానికి వారికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ వీళ్ళిద్దరు కూడా ప్రజా సమస్యను గాలికి వదిలేశారు. వాళ్ళ మధ్యన ఎవరు అధికారంలో వస్తే బాగుంటుంది, ఎప్పుడు అధికారం రావాలి, ఎట్లా రావాలన్న ఆలోచనే ఉంది. కానీ ప్రజా సమస్యల మీద ఎవరికి పట్టింపు లేదు. కాబట్టి ఇద్దరు అంజిరెడ్డి గారిని పట్టభద్రుల ఒక నియోజకవర్గం నుంచి, అదేవిధంగా మిత్రులు మల్కా కుమరే గారిని టీచర్స్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి వారిని గెలిపించాల్సిందిగా ఈ 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల ఒక పట్టభద్రుల వారిని, విద్యావంతులందరూ కూడా కోరుతాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్దలు అంజిరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దానిలో గౌరవ శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా హరీష్ గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, పెద్దలు రామచంద్రరావు గారు, సత్యనారాయణ గారు, మరి మిగతా పెద్దలందరూ పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారిని పెద్దలు బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ నియోజకవర్గంలో దాదాపు 69,000-75,000 పైచీల ఓట్లు ఉన్నాయి. తప్పకుండా కూడా ఈ రోజు కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి కావచ్చు, రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ధికి సూచికగా తప్పకుండా కూడా ప్రతి బూత్ వారీగా కూడా మేము ప్లాన్ చేసుకుని అంజిరెడ్డి గారిని గెలిపించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జరుగుతున్న అభివృద్ధిని మనం ఇంకా కొనసాగించాలి. మరి బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. కరీంనగర్ లో తప్పకుండా కూడా మేమందరం కూడా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మరి తప్పకుండా మంచి ప్రతి గ్రాడ్యుయేట్ దగ్గరికి గడపకి వెళ్ళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి, వారు గెలిపిస్తే రాబోయే రోజుల్లో 1-2 సార్లు మరి టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తెచ్చిన పార్టీగా మీరు అవకాశం ఇచ్చిండ్రు. అన్ని ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రావడానికి బలపరిచినటువంటి పార్టీ, వచ్చిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీ మరి భారతీయ జనతా పార్టీ. కాబట్టి తప్పకుండా కూడా అంజిరెడ్డి గారిని బలపరిచినట్టయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉన్నది. ఏ ఎన్నిక వచ్చినా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా మేమందరం కూడా కార్యక్షేత్రంలో ఈ 20 రోజులు శ్రమించి అంజిరెడ్డి గారి గెలుపుకు తప్పకుండా మేము సహకారం చేస్తాం. మరి నిరుద్యోగ యువత కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఒకవైపు మల్కా కుమరే గారు, ఒకవైపు అంజిరెడ్డి గారు, ఇద్దరు కూడా మేధావులు, ఇద్దరు కూడా వివాదాస్పదం లేని వ్యక్తులు, ఇద్దరు కూడా సమాజ సేవలో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వేరే పార్టీల అభ్యర్థులు చూడండి,
కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేని పరిస్థితి, బయటికి వెళ్ళి తీసుకొచ్చి అభ్యర్థి నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి. మరి 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిల్చోబెట్టలేని పరిస్థితి. ఇవన్నీ కూడా గమనించి మరి ఒక మంచి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ నుంచి 2 అభ్యర్థులు నియమించినారు కాబట్టి వాళ్ళిద్దరు అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి తప్పకుండా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. అన్న, అందరూ గమనించాల్సింది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వము పక్క పార్టీ ఎమ్మెల్యేను తీసుకోలేదు. మాకు అసలు మా బలమే సరిపోయింది. మేము 60లో గెలిచినా 80కి రాలేదు, 80లో గెలిచినా 100కు వెళ్ళలేదు, ఎవరిని కూడా మేము తీసుకోలేదు అన్నప్పుడు వీళ్ళు సత్యపూస మాటలు మాట్లాడారు. వారు కాంగ్రెస్ ను విలీనం చేసినామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది పత్రికా ముఖంగా మీ అందరికి తెలుసు. ఇవాళ అదే కాంగ్రెస్ నుంచి మళ్ళీ టిఆర్ఎస్ వాళ్ళని తీసుకొని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 10 మందిని జాయిన్ చేసుకున్నటువంటి సందర్భం. కోర్టుకు వెళ్ళిండ్రు. ఈయన నీతులు చెప్తున్నాడు, చెప్పినటువంటి వ్యక్తి పేరు అవసరం లేదు, కానీ ఆ నీతులు చెప్పే ముందర మనం ఏం చేసినాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, తప్పు మేము చేస్తే వాళ్ళు చేయొచ్చా అని వీళ్ళు అన్నప్పుడు, తప్పు అని వీళ్ళు ఒప్పుకున్నప్పుడు, ఇవాళ చేస్తున్నది కూడా 100% తప్పు. సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు రాజీనామాలు చేసి బై ఎలక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం వెళ్లాల్సిందే. ఒకవేళ ఖాళీ అయిన తర్వాత టిఆర్ఎస్ కూడా అందులో పోటీ చేయాల్సిందే. ఇవాళ బై ఎలక్షన్ పెట్టాలా, వీరిని సస్పెండ్ చేయాలా అని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. మరి అదే కాంగ్రెస్ వాళ్లకు నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఎవరినైతే తీసుకున్నారు వారి మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు వారిని రాజీనామా చేపించేసి పోటీ చేయండి, లేదా అదే దాంట్లో ఉన్నవారిని తిరిగి వాపసన పంపండి. లేదు, కేటీఆర్ గారు ఇవాళ ఆరోపణ చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు ఆ 10 స్థానాల్లో బై ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా వీరు పోటీలో నిలబడాలి, కానీ పోటీ నామమాత్రం చేయకూడదు. కానీ ఎవరైనా సరే వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, పార్టీ మారినప్పుడు ఏ పార్టీ సింబల్ మీద, ఏ పార్టీ నామినేషన్ ఫామ్ మీద పోటీ చేసినామో అప్పుడు దాని మీద గెలిచినప్పుడు వేరే పార్టీలకు పోవాలనుకున్నప్పుడు రాజీనామా చేసి వేరే పార్టీలకు పోవాలా. అప్పుడే వాళ్ళు మొగోళ్ళు అన్నట్టు, వాళ్ళు నిజమైన నాయకులు అన్నట్టు, వారే కరెక్ట్ అయినటువంటి లీడర్లు అన్నట్టు. కానీ ఆడంగి వెదవల్లాగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, పవర్లో ఉన్న పార్టీలకే వెళ్తామని అనుకుంటే వాళ్ళు ఎటువంటి మనిషి కాదు. ఒకవేళ నీవేమది అని అడిగితే కూడా, ఒకవేళ నేనైనా సరే రేపు పొద్దున అవసరం పడి చేస్తే రాజీనామా చేసి పోతేనే లీడర్ అన్నట్టు. మందిని తిట్టే బదులు నన్ను నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ ఈ ముఖ్యమంత్రి గారికి, గత ముఖ్యమంత్రి గారికి మళ్ళీ పోటీ చేయాలని ఉంటే కామారెడ్డిలో నేను రాజీనామా చేస్తా, వాళ్ళు ఇద్దరు నుంచి మళ్ళీ పోటీ చేయమనండి, నేను గెలిస్తే నిజమైన లీడర్ అని నేను కూడా నమ్ముకుంటాను. కాబట్టి ఎప్పుడైనా సరే పార్టీ మారడం అనేది అది తప్పుడు పని. రాజకీయంగా రాజకీయ నాయకులు భవిష్యత్ తరాలకి రాజకీయం ఒక సమాజ సేవ, ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక మార్గము, ముఖ్యమైన మార్గము అని చెప్పి తెలియజేసే నీతి నిజాయితీతో కూర్చున్న రాజకీయ నాయకులు ఉండాల్సిన సమయంలో ఇలాంటి పార్టీ మార్పిడులు తప్పుడు నిర్ణయం అని చెప్తాను. కాబట్టి వారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, బై ఎలక్షన్లకు రావాలని డిమాండ్ చేస్తాను. అన్న, ఏదైతే చేశామో ఏం చేయాలనో అని మాట్లాడే బదులు ఇక్కడ ఉన్నటువంటి సిమిలర్ కేటగిరీస్ ఉన్నాయి. గత ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి, ఆయన ఒక 10 హామీలు ఇస్తాడు, ఆయన నెరవేర్చలేని పరిస్థితి. దళిత బంధు అని పెట్టి ఒక ఎలక్షన్ కోసం, ఇంకో ఎలక్షన్ కోసం బీసీ బంధు తప్ప చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు, ఉద్యోగ నిర్వాహకం కూడా ఏమీ లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా వీళ్ళు కానీ హామీలు ఇచ్చాడు, హామీలు నెరవేర్చిన అని చెప్పుకుంటున్నాడు, కానీ ప్రజల్లో ఎక్కడా కూడా నెరవేర్చింది అనేది లేదు. 40% మించి రుణమాఫీ కాలేదు. ఏ నియోజకవర్గమైనా నేను వచ్చి మాట్లాడతా, నా దగ్గర టోటల్ డాటా ఉంది. అలాగే ఇవాళ ఏదైతే 500 సన్నాలకు వేసినామని మాట్లాడుతున్నారో ఆ సన్నాలు ఎంతున్నాయి, దొడ్డట్లు ఎంత ఉంది, ఈ తెలంగాణ ప్రాంతము ఈ నైసర్గిక స్వరూపంలో ఇక్కడ ఉన్న వాతావరణంలో ఏ అట్లు పండుతాయి, ఏది ఎక్కువ గిట్టుబాటు పడుతుంది అనేది ఒకసారి రైతులు ఆలోచిస్తున్నారు. కాబట్టి దేనికి నువ్వు అదనపు 500 ఇచ్చినావు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఉద్యోగాలు అంటే ఇచ్చే 100,000కి ఎల్బీ స్టేడియం ను వాడడం ఒక గొప్పతనం అయిపోయింది. పక్క ఇంటి సమస్యల్ని, పక్కింటి కుటుంబ సమస్యల్ని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడే మంత్రులు ఉన్నారు. అవివేకమైన మంత్రులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ ఏం చేస్తున్నదని ఆలోచించాలి. అదే సమయంలో కులగణన ఒక రాజకీయ గణన ఏమీ లేదు. ఎవరు చేయని పని మేము చేసినామంటే
దీనివల్ల లేనివాడి నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాయా? ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? ఇవాళ దీనివల్ల ఏం చేశాం అనేది ఆలోచించాలి. నాకు కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదన్నా నేను ఓపెన్ గా చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ మతం గురించి కూడా మాట్లాడలే. నేను కాషాయ జెండా వేసి కూడా, కాషాయము మతానికి వ్యతిరేకం కాదు, కానీ వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీల పేరు పెట్టి నడిపి ఇవాళ కులగణన చేసినాము, 42% ఇస్తాము, 56% ఉంది అని చెప్తున్నారు. ఇవాళ పబ్లిక్ డొమైన్ లో పెట్టని గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఏదైతుందో అదాన్ని ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అని పెడుతున్నారు. అన్న రెండే. అప్పుడు అయ్యప్ప నగర్ లో అయ్యప్ప సొసైటీలో కూలగొట్టిరు, ఈయన చెట్ల కాడ కూలగొట్టిరు. అప్పుడు డ్రగ్స్ కేసు అని పెట్టి సినిమా ఇండస్ట్రీని అంతా వీళ్ళ దగ్గరికి పిలిపించుకున్నారు. ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారి కేసు పెట్టి సినీ ఇండస్ట్రీని పిలిపించుకున్నారు. ఆయన చెర్లను అమ్మి ఫీనిక్స్, ప్రిస్టేజ్ పార్క్, ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ ఇట్లాంటి ఎన్నో కంపెనీలకు చెర్లను కట్టబెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వము కట్టబెట్టి బిల్డింగ్లు కడితే ఇవాళ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకొని ఆ చెర్లకు కట్టినటువంటి బిల్డింగ్లకు పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి అవి గులగొట్టమని చెప్పి రంగనాథ్ గారు చెప్తారు. అన్న ఇవన్నీ సిమిలర్ క్యారెక్టర్. కేసీఆర్, రేవంత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ముఖాలు వేరు, పర్సనాలిటీలు వేరు, కానీ మైండ్ సెట్ మాత్రం ఒకటే అని చెప్తున్నాం. కాబట్టి రానున్న రాజకీయ నాయకులు భవిష్యత్ తరాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఐటీ సెక్టార్కి వెళ్తాము, లేకుంటే గ్రూప్ ఎగ్జామ్స్ కి వెళ్తాము, లేకుంటే ఎన్ఆర్ఐగా బయటకు వెళ్తాము, అమెరికాకి వెళ్తాము అని అంటున్నారు. కానీ రాజకీయాలకు వస్తాము, డబ్బు అవసరం లేదు, ఖచ్చితంగా మేము సర్వీస్ చేయగలుగుతాము, ప్రజల్లో మార్పు ఉంది, కరప్టెడ్ లీడర్ గాని క్యాడర్ కాదు, పబ్లిక్ కాదు అనేది నిరూపణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిరూపణ కామారెడ్డిలో చేశాం, రానున్న తరంలో తెలంగాణలో కూడా చేస్తామని చెప్తున్నాం. కాబట్టి రాజకీయంగా వారి ఇద్దరు ఒకటే అని తెలియదు.